గో సంరక్షణకు ఎంత ఖర్చైనా వెనుకాడం. గోవుల సంరక్షణపై సమగ్ర విధానం రూపొందిస్తాం. 3 ఉన్నతాధికారులతో కమిటీ నియామకం. ముందుగా వేములవాడ, యాదగిరిగుట్ట, ఎనికేపల్లి పశు సంవర్ధక శాఖ వర్సిటీ సమీపంలో పెద్ద గోశాలలు. వేములవాడలో 100 ఎకరాలకు తగ్గకుండా నిర్మాణం. గో సంరక్షణపై అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో గోవుల సంరక్షణకు ఎంత ఖర్చైనా ప్రభుత్వం వెనుకాడబోదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గోవుల సంరక్షణకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 3 అధికారులతో ఒక కమిటీని నియమించారు. గోవుల సంరక్షణ కోసం వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయాలని ఈ కమిటీని కోరారు. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్తో నిన్న శైలజ రామయ్యర్ కొత్త మంత్రి శ్రీధర్ బాబు వాళ్ళ సత్యమని ఈ కొత్త మంత్రి ఇప్పుడు పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిడి శ్రీహరి ఏకైక ముద్రాజ్ ఎమ్మెల్యే, ఏకైక ముద్రాజ్ ప్రజెంట్. సో ఈ నచ్చినాక మరి ఏమన్నా గోవుల మరి నిజంగానే గో రక్షణకు ముందడుగు పడ్డది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. కానీ బక్రీద్ పండుగ రోజు అనేక గోవులు హతమైనవి, అనేక ఒంటెలు హతమైనవి, అనేక రకాలుగా చేస్తా ఉన్నారు. అక్కడ రాజాసింగ్ ఫైర్ అయిన నేపథ్యం ఉంది. మరి ఎందుకు అడ్డుకోలేదు? గోవులను అడ్డుకొని కవేలాలను అడ్డుకున్న ఇక్కడ బజరంగ్ దళ్ కార్యకర్తలు కావచ్చు, గో సంరక్షణ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరినీ జైల్లో పెట్టిన పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? బీజేపీ నాయకులు కొండ విశ్వేశ్వరరెడ్డి వెళ్ళి పరామర్శిస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుంది. ఇక గోదావరి బనకచెర్లను అడ్డుకుందాం, ప్రాజెక్టు నిర్మించకుండా ఏపీపై సంఘటిత పోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. నేడు అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం. అందరికీ ఆహ్వానం పంపిన సర్కార్. ప్రాజెక్టు వల్ల తెలంగాణకు కలిగే నష్టాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రత్యేక అతిథులుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఆహ్వానం. అనుమతుల్ని పొందాకే నిర్మిస్తాం. రాజకీయ దురుద్దేశంతోనే బనకచెర్లపై తెలంగాణ నాయకుల ఫిర్యాదు. కాళేశ్వరం విచారణను దారి మళ్లించేందుకే జగన్ నోరు విప్పడం లేనెందుకు ఏపీ మంత్రి ఇక్కడ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఉన్నారు.